ఇది నేరం కాదు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము 9,000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. ఒక్కసారి మరి వారి వీడియో దయచేసి మీడియా వాళ్ళు చూపించాలి, తెలంగాణ పిల్లలకు తెలవాలి. నాటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ వీడియోలో పార్లమెంటు వేదికగా ఏం చెప్పిందంటే, టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి, చేస్తేనే ఈ దేశంలో పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, అదేవిధంగా దేశ భద్రతకు ఏదైతే ముప్పు ఉందో ఆ ముప్పు నుంచి ఈ ప్రజలను కాపాడే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ట్యాపింగ్ అనేది మరి దుర్వినియోగం కూడా చాలా మార్గదర్శకాలు చేయాలి అని చెప్పి గౌరవ మన్మోహన్ సింగ్ గారే మరి ఈ విషయాన్ని చెప్పిండు. ఇంకా రెండవది, ఇక మన్మోహన్ సింగ్ గారు అంత స్టేచర్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా లేదనేది నేను తెలంగాణ ప్రజలకు వదిలేస్తున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల, ఇది సాక్షి పత్రికలో వచ్చింది, అదేవిధంగా ఆర్టీఓలో వచ్చింది, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు, ఢిల్లీ వేదికగా చెప్పిండు. చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. 2025లో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పిండు. మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం.